జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాలేదు నీ కోటలు బద్దల కొడతా. అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. తెలుగు ప్రజలు పిఠాపురం వైపు తల తిప్పారు. ఎన్నికలు అయిపోయాయి, రోజులు గడుస్తున్నాయి. పిఠాపురం ఎన్నికల వేడి మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. గెలుపు ఎవరిదనే చర్చలు ఒక రేంజ్లో నడుస్తున్నాయి. మరి అక్కడ పోటీ చేసింది ఎవరు? మామూలు వ్యక్తి కాదు. రాష్ట్ర రాజకీయాలను ఏకతాటిపై తెచ్చి గెలుపుపై బాణం గురిపెట్టిన యోధుడు పవన్ కళ్యాణ్. బీజేపీ, టీడీపీ గతంలో కలిసి పోటీ చేసి లబ్ధి పొందాయి. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత జనసేనతో కూటమిగా పోటీ చేసి గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న పార్టీలు స్పెషల్ స్టేటస్ విషయంలో అంటిముట్టినట్టుగా ఉన్న బీజేపీ, టీడీపీ పార్టీలని మళ్ళీ ఏకం చేసి కలిసి కదలడానికి కారణమయ్యాడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వైఎస్ జగన్ను గద్దె దించడానికి టీడీపీ, బీజేపీ, జనసేన మరోసారి ఒకటయ్యాయి. ఓట్లు చీలనివ్వను అని శపథం చేసి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే కూటమితో జగన్పై యుద్ధం ప్రకటించాడు జనసేనుడు. పిఠాపురం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని ఏరి కోరి ఆ సీటు పవన్ కళ్యాణ్ కేటాయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ మరోసారి ఓడించి సత్తా చాటాలని పవన్ కళ్యాణ్ మీద అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీతను బరిలోకి దింపారు. నమస్తే పిఠాపురం. పిఠాపురం ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ ఆడపడుచు వంగ గీత మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉంది. వంగ గీత మామూలు వ్యక్తి ఏం కాదు. ఆమె బలమైన క్యాండిడేటే. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ప్రజారాజ్యం పార్టీలో చేరి ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి అతి తక్కువ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత పరిణామాలతో రాజకీయంగా కొంత గ్యాప్ తీసుకున్న మళ్ళీ వైసీపీ పార్టీలో జాయిన్ అయి కాకినాడ ఎంపీగా కూడా గెలిచి ఆ ప్రాంత ప్రజలకు సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. అవమానిస్తారా? ఇంత వెటకారం చేస్తారా? రాజకీయాల్లో చూడాలి. వర్మ సోదరుడు అంటారు. ఆమె పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పై పోటీకి దిగడం వ్యూహంలో భాగమే. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ చరిష్మా ముందు నిలబడగలరా? ఇది జగన్ చేసిన సాహసం అని చెప్పొచ్చు. ఒకే సామాజిక వర్గానికి చెందినంత మాత్రాన పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి వంగ గీతకు ఓట్లు వేసే పరిస్థితి అక్కడ కనబడడం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ గానే కాదు, వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు. ఆకలి వేస్తే కడుపులోని తీసిపెట్టేంత గొప్ప మనసున్న నాయకుడు. అందుకే ఇక్కడ గెలవబోయేది పవన్ కళ్యాణ్ అంటూ డంకా బజాయించి మరీ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బీజేపీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పిఠాపురానికి అభివృద్ధి కావాల్సిన నిధులు తెచ్చుకోగల సమర్థుడు అన్న నమ్మకంతో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ కి పట్టం కడతారని కోట్లలో బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. స్థానిక ప్రజలే కాదు, మీడియా కన్ను కూడా అటువైపే మళ్ళింది. సర్వేలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు పక్క అంటున్నాయి. చూద్దాం, రేపు బటన్ నొక్కితే ఎవరి భవిష్యత్తు బయటపడుతుందో. 4 తారీఖు వరకు ఎదురు చూపులు తప్పవు.